ఇవే స్పెసిఫికేషన్తో ఇదే ప్రాసెసర్తో సేమ్ ప్రైస్ పాయింట్లో నేను చెప్తున్నాను కదా, రెడ్మీ ఆర్ షామీ ఆర్ పోకో ఏ బ్రాండ్లో అయినా కానీ చైనాలో లాంచ్ చేయలేదు. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అసలు ఎవడు కనీసం దీన్ని దేకను కూడా దేకడు. ఎందుకంటే చైనాలో అంత వాల్యూ ఫర్ మనీ డివైసెస్ లాంచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. ఎంఐ, పోకో, రియల్మీ, ఒప్పో, వివో వీళ్ళ హవానే నడుస్తుంది కాబట్టి మాక్సిమం మొబైల్ మార్కెట్ షేర్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రైజులు పెట్టేసి అలా తీసుకొచ్చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ ఇప్పుడు మనం ప్రో ప్లస్ ఫుల్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. గుర్తుపెట్టుకోండి, మీరు 30,000 రూపాయలు ఈ ఫోన్ మీద మీరు ఇన్వెస్ట్ చేసి ఈ మొబైల్ ఫోన్ మీరు పర్చేస్ చేస్తారు. అండ్ ఈ వీడియోలో ఉన్నట్లు మాట్లాడతాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఎవ్రీథింగ్ నేను దీని గురించి మాట్లాడతాను. ఫస్ట్ మనం ప్రశాంతంగా బాక్స్ గురించి మాట్లాడుకుందాం. బాక్స్ లో కంప్లీట్ అన్ని కంటెంట్స్ వస్తాయి. అంటే అడాప్టర్ కానివ్వండి, కేస్ కానివ్వండి, ప్రీ అప్డేట్ స్క్రీన్ కవర్, ఎవ్రీథింగ్ వీళ్ళు ఏమి స్కిప్ చేయకుండా బాక్స్ మొత్తం మనకి లోడెడ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫస్ట్ మనం డిజైన్ అండ్ లుక్స్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ ఇది మీకు తెలిసిందే, కర్వ్డ్ డిస్ప్లే తో వచ్చింది. అండ్ దీంట్లో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. బ్లాక్ కలర్, వైట్ కలర్ అండ్ మిక్స్డ్ కలర్స్ తో పర్పుల్ కలర్ ఇంకోటి ఉంటుంది. అది లెదర్ ఫినిష్ తో వచ్చింది. వైట్ గానీ బ్లాక్ గానీ వెళ్తే ఆ ఫింగర్ ప్రింట్స్ మనం భరించలేం. ఫింగర్ ప్రింట్స్ అనేవి జస్ట్ మీరు ఇలా టచ్ చేస్తే చాలు విపరీతంగా పడుతున్నాయి, చాలా ఇరిటేట్ చేస్తాయి ఆ ఫింగర్ ప్రింట్స్ ని. ఇన్ హ్యాండ్ ఫీల్ నేను చెప్తాను కదా, 13 Pro ఈ రెండింటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ ఇన్ హ్యాండ్ ఫీల్ దీంట్లో కనబడుతుంది. కాకపోతే ఈజీగా స్లిప్ అవుతుంది ఫోన్ అనేది. ప్రస్తుతానికి బాక్స్ లో వచ్చిన కేసు ఏదైతే ఉందో ఆ కేసుని యూస్ చేయండి. లుక్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసేస్తుంది ఈ కేసు వేస్తే. యావరేజ్ క్వాలిటీ కేసే, కాకపోతే మీకు ప్రొటెక్షన్ అయితే బాగా ప్రొటెక్ట్ చేసింది. లెదర్ ఫోన్ ఒకవేళ యూస్ చేస్తే మేబీ మీకు ఆ ప్రీమియం ఫీల్ అనేది మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారేమో. కానీ నేను గ్లాసీ ఫినిష్ తెప్పించా, నాకైతే ప్రీమియం ఫీల్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే iQOO Z7 Pro ఇవి ఉంటాయి కదా, అవే కొంచెం ప్రీమియం కనిపించింది నాకు. అండ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కూడా బాగుంది. వెయిట్ పరంగా కూడా మరీ అంత హెవీ వెయిట్ అనిపించదు. చేతిలో కంఫర్టబుల్ గా మనం క్యారీ చేసేవచ్చు. 5000 mAh బ్యాటరీ తీసుకొచ్చినా కానీ వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగా చేశారు. అండ్ ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. బ్యాక్ సైడ్ మొత్తం మనకి ప్లాస్టిక్ గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. పడితే బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయ్యింది అండ్ బాడీ కూడా డెంట్స్ ఈజీగా పడతాయి. ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గోల్డెన్ గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ మొబైల్ ఫోన్ పరంగా మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ప్రాసెసర్ గురించి. ఇందులో MediaTek Dimensity 7200 అల్ట్రా ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. అంటే నిర్మోహమాటంగా కాదు, దీనికంటే తక్కువ ప్రైస్ పాయింట్ లో మొన్న లాంచ్ చేసిన పోకో X6 Pro లో 8200 అల్ట్రా ప్రాసెసర్ ని తీసుకొచ్చారు. రెడ్మీ, పోకో రెండు ఒకే పేరెంట్ కంపెనీ నుంచి వస్తున్నాయి. రెడ్మీ ట్విట్టర్ లో కూడా చాలా సార్లు డబ్బా కొడుతూ ఉంటుంది, మా ఫ్యాన్స్ కి మేము బెస్ట్ ఫోన్ ఇస్తాం అని చెప్పని. పోకో X6 సిరీస్ లాంచ్ చేస్తున్నారని చెప్పని వీళ్ళు ఎప్పటి నుంచో టీస్ చేస్తూనే ఉన్నారు. అందులో 8200 అల్ట్రా ప్రాసెసర్ వస్తుందని చెప్పని కూడా వీళ్ళకి తెలుసు కాబట్టి ఒక 1000 రూపాయలు 1500 ఎక్కువ పెట్టుకుని దీనికి సేల్స్ తీసుకురావచ్చు. కానీ దానికంటే దీన్ని 4-5 వేల రూపాయలకి ఎక్కువగా అమ్మేసుకోవాలని చెప్పని ఇలా తీసుకొచ్చారు. ప్రాసెసర్ వైస్ మాత్రం ఇది వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ కాదు. అండ్ దీని గేమింగ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే హీటింగ్ ఇష్యూ ఉందా అంటే 1 hour పైన యూస్ చేస్తే మాత్రం కొంచెం వార్మ్నెస్ వస్తుంది. హెవీ గ్రాఫిక్స్ లో యూస్ చేస్తే హీటింగ్ ఫీల్ కూడా వస్తుంది. మోస్ట్లీ నేను ఏసీ కింద కూర్చొని గేమ్స్ ఆడాను, ఎక్కువ హీట్ ని అబ్జర్వ్ చేయలేదు. కానీ లాక్స్ అబ్జర్వ్ చేశారు. దగ్గర 1 hour లేదా 1 hour కంటే ఎక్కువ మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫ్రేమ్స్ డ్రాప్ అవుతున్నాయి అండ్ అట్ ద సేమ్ టైం లాక్స్ కూడా నేను అబ్జర్వ్ చేశాను. సో నేను దీని గేమ్స్ కి అయితే రికమెండ్ చేయట్లేదు. జనరల్ పర్పస్ కి మాత్రం హీట్ అవ్వదు. అండ్ మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కూడా నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు. కానీ ఇదే ప్రైస్ పాయింట్ లో రెడ్మీ తలుచుకుంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 తో కూడా లాంచ్ చేసి కిల్లర్ మొబైల్ గా దీన్ని మార్చుండగలిగేది, కాకపోతే తీసుకురాలేదు. అండ్ నెట్వర్కింగ్ సిగ్నల్ రిసెప్షన్ గురించి మాట్లాడుకుంటే నేను జియో 5G యూస్ చేశాను. విజయవాడలో నేను ఉండేది. ఇక్కడైతే నాకు ఎక్కడ 5G డ్రాప్స్ నేను అబ్జర్వ్ చేయలేదు. బ్రాడ్బ్యాండ్ విషయంలో నేను ఎక్కడ ఇబ్బంది పడలేదు. ఎందుకంటే దీంట్లో Wi-Fi 6E సపోర్ట్ ఉంది. ఫాస్టర్ ఇంటర్నెట్ స్పీడ్స్ అనేది ఇది అందుకోగలదు, డౌన్లోడ్ అప్లోడ్ స్పీడ్స్. కాకపోతే అప్లోడ్ స్పీడ్ మాత్రం ఓన్లీ 300 Mbps వరకు మాత్రమే ఉంటుంది. ఇదే ప్రైస్ పాయింట్ లో ఉన్న స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ లో 1200 Mbps వరకు వెళ్ళిద్ది. సో చాలా డిఫరెన్స్ ఉంది అప్లోడ్ స్పీడ్స్ పరంగా మాత్రం. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలాంటి కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉండి అప్లోడ్స్ గురించి ఆలోచించే వాళ్ళైతే దీనికి అప్లోడ్ స్పీడ్స్ కొంచెం తక్కువ, 300 Mbps 350 Mbps వరకు ఉంది. అది కాకుండా కాల్స్ చేసేటప్పుడు, కాల్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు మధ్యలో కాల్స్ డ్రాప్ అవడం కానివ్వండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేనేం ఫేస్ చేయలేదు. అండ్ ఇన్బిల్ట్ ఇది గూగుల్ డైలర్ తో రావట్లేదు, గూగుల్ మెసెంజర్ తో కూడా రావట్లేదు, ఎంఐ స్టాక్ యాప్స్ తో వస్తుంది. సో మీరు కాల్ రికార్డింగ్ కూడా ఎటువంటి అనౌన్స్మెంట్స్ లేకుండా కాల్ రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 8GB ర్యామ్ తో వస్తుంది, 256GB బేస్ వేరియంట్ తో వస్తుంది. ఇక్కడ కొంచెం ఓకే, మనం యాక్సెప్ట్ చేయదగ్గదే. చిన్న యాప్స్ అప్ టు 10 వరకు అయితే మెమరీలో ఉంచుకుంటుంది. అంతకు మించి BGMI ఇలాంటివి ఓపెన్ చేస్తే మాత్రం మెమరీలో ఉంచుకోదు, అక్కడ మళ్ళీ కొత్తగా రెండర్ అవుతుంది. అండ్ ఇప్పుడు డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లేలోనే నాకు కాన్ అనిపించింది. ఈ డిస్ప్లే మీద ఇంకొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది. వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు ఇచ్చిన హైప్ రియల్ లైఫ్ లో నా చేతుల్లోకి వచ్చిన తర్వాత నేను అసలు అబ్జర్వ్ చేయలేకపోయా. మెయిన్ గా మాట్లాడాల్సింది దీనిలో 1800 nits పీక్ బ్రైట్నెస్ అని చెప్పారు. నార్మల్ కండిషన్స్ 1300 nits అంటున్నారు. నార్మల్ కండిషన్ లో 1300 nits కూడా ఉండకపోవచ్చు. ఇది 1000 nits 1100 nits ఇంతవరకు ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికంటే రెడ్మీ నోట్ 13 Pro లో ఇంకొంచెం బెటర్ గా కనబడుతుంది బ్రైట్నెస్. దానికి మళ్ళీ సేమ్ 1800 nits పీక్ బ్రైట్నెస్ ఉంది. అండ్ రిమైనింగ్ ఇందులో 6.67 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రెజల్యూషన్ ఉంటుంది. కలర్స్ అనేవి 68 బిలియన్ కలర్స్ ఇది ప్రొడ్యూస్ చేయగలదు. అండ్ దీనికి వైడ్ 1L1 సర్టిఫికేషన్ కూడా ఉంది కాబట్టి మీరు OTT ప్లాట్ఫామ్స్ లో HD కంటెంట్ ని మీరు వీడియో స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ యూట్యూబ్ లో HDR కూడా ప్లే అవుతుంది. అండ్ నోట్ 13 Pro లో 4K మాత్రమే కనబడుతుంది. ఇందులో మీరు 4K HDR కంటెంట్ కూడా మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు. యూట్యూబ్ విషయంలో నెట్ఫ్లిక్స్ లో నేను మళ్ళీ అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఈ ఫోన్ కి డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్
అట్మాస్, ఈ రెండింటి సపోర్ట్ ఉంది. అండ్ హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అవుట్పుట్ డాల్బీ విజన్ పరంగా మాత్రం జస్టిస్ చేస్తుంది. బెస్ట్ కలర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో బెజల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, థిన్నర్ బెజల్స్ ఉంటాయి. కర్వ్ లో ఎక్కువ డిస్ప్లే కనపడదు మీకు. వ్యూయింగ్ యాంగిల్స్ పరంగా కర్వ్ డిస్ప్లే ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి మరి టాప్ నాచ్ ఉండదు. ఎక్కువ కర్వేచర్ డిస్ప్లే షేర్ చేసుకోవట్లేదు కాబట్టి గేమింగ్ లో మీకు ఎక్కడ ఇంటరప్షన్స్ ఉండవు. బ్రైట్నెస్ ఒక్కటి మాత్రం నన్ను కొంచెం డిస్సాటిస్ఫై చేసింది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. అన్లాకింగ్స్ విషయంలో మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు. అలానే ఫేస్ అన్లాక్ కూడా చాలా ప్రాపర్ గా, చాలా యాక్యురేట్ గా తీసుకుంటుంది. కళ్ళు మూసుకున్నప్పుడు తీసుకోవట్లేదు, కళ్ళు తెరిస్తేనే తీసుకుంటుంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కి కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్ కింద హార్ట్ రేట్ సెన్సర్ ని తీసుకొచ్చారు. ఇది 10 టైమ్స్ మీరు స్కాన్ చేస్తే 8 టైమ్స్ ఫెయిల్ అవుతుంది, 2 టైమ్స్ మాత్రమే రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది. ఈ 2 టైమ్స్ లో కూడా యాక్యురేట్ గా చూపించట్లేదు, డిఫరెంట్ రాంగ్ వాల్యూస్ చూపిస్తుంది. అసలు ఆ ఫీచర్ మాల్ ఫంక్షన్ అవుతుంది. హార్ట్ రేట్ ని, స్టెప్ కౌంట్ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోమాకండి, లైట్ తీసుకోండి. అండ్ ఇందా చెప్పినట్టు స్టీరియో స్పీకర్స్ వస్తున్నాయి, కాకపోతే బోటం నుంచే కొంచెం ఎక్కువ లౌడ్ వస్తుంది. సౌండ్ అవుట్పుట్ పరంగా మాట్లాడితే లౌడ్ ఏం లేదు, డీసెంట్ ఉంది, కాకపోతే రిచ్ ఉంది సౌండ్. మరీ అంత తీసి పడాల్సినంత లేదు, మరీ అంత ప్రీమియం గా లేదు, కాకపోతే ఇంకొంచెం బెటర్ వర్క్ చేయాల్సింది స్పీకర్స్ విషయంలో. అండ్ ఇప్పుడు కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. రెడ్ సెట్ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేసింది. సామ్సంగ్ HP3 సెన్సార్ తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ ఉంటాయి. మిగతా 2 కెమెరాలు ఏవైతే ఉన్నాయో 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్, అసలు ఈ కెమెరాస్ వర్స్ట్ కెమెరాస్. జూమ్ చేసి చూస్తే డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. మీరు ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్ లో కానివ్వండి, లేదా లో లైట్ కండిషన్స్ లో కానివ్వండి, ఇండోర్ లైట్ కండిషన్స్ లో కానివ్వండి, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఈ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సర్స్ వర్స్ట్ అంటే వర్స్ట్ గా పనిచేస్తున్నాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఏదైతే ఉందో ఇది కూడా మీకు డే లైట్ కండిషన్ లో వరకు ఓకే. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ కలర్స్ దగ్గర కాంట్రాస్ట్ అనేది చాలా వరకు తగ్గించేస్తుంది, అంటే సాచురేషన్ కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఒరిజినల్ కలర్స్ చూపించట్లేదు. మనకు తెలిసిన 3 మెయిన్ కలర్స్ RGB ఏవైతే ఉంటాయి, ఈ 3 కలర్స్ దగ్గర ప్రాపర్ కలర్ చూపించడంలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది కెమెరా. అండ్ ఏమైనా లైట్స్ కానివ్వండి, బ్లింకింగ్ ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా చాలా వరకు చూపించడంలో కొంచెం స్ట్రగుల్ అవుతుంది. అదొకటి నేను కెమెరాస్ లో అబ్జర్వ్ చేశా. అండ్ హ్యూమన్స్ పరంగా మాత్రం ఓకే, బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. కాకపోతే Redmi Note 13 Pro కెమెరాస్ దీనికంటే కొంచెం బెటర్ వర్క్ చేస్తున్నాయి. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లో కానివ్వండి, నడిచేటప్పుడు కానివ్వండి, లేకపోతే లో లైట్ కండిషన్ లో ఫోటోస్ కానివ్వండి. నేను సినిమా థియేటర్ లో కొన్ని ఫోటోస్ తీసాను, మాల్లో, బయట చాలా ఫోటోస్ క్యాప్చర్ చేశా. అన్నిట్లో Note 13 Pro దీనికంటే ఒక 2-3 పాయింట్లు బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది Pro Plus తో కంపేర్ చేస్తే. ఈ రెండింటిని కంపేర్ చేస్తే నేను డెడికేటెడ్ గా ఇంకొక వీడియో కూడా చేస్తాను. అండ్ దీనికి సంబంధించి కూడా డెడికేటెడ్ కెమెరా రివ్యూ ఇస్తాను. మిగతా పాయింట్స్ అన్ని డీటెయిల్డ్ శాంపిల్స్ తో కెమెరా రివ్యూలో మాట్లాడాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ కెమెరా క్యాపబిలిటీస్ పరంగా మాట్లాడుకుంటే 30,000 రూపాయలు ఈ ఫోన్ కి పెట్టినప్పుడు 4K 60 FPS ఆప్షన్ తీసుకురాలేదు. ఆ 4K 30 FPS వీడియో కూడా OIS పరంగా మంచి జస్టిస్ చేస్తుంది, కానీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ తీసుకెళ్లేటప్పుడు అటు ఇటు మూవ్ చేసేటప్పుడు ఆ ఫ్రేమ్ బ్రేకేజ్ అనేది ఈజీగా మనం నోటీస్ చేస్తున్నాం. ఈ 4K 30 FPS అనే ఆప్షన్ మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేసింది. అండ్ ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ముఖ్యంగా 16 మెగాపిక్సెల్ కెమెరా అసలు 4K ఆప్షన్ తీసుకురాలి. 30,000 రూపాయల ఫోన్ కి 4K ఆప్షన్ తీసుకురాకపోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఇంత కర్వ్డ్ డిస్ప్లే తీసుకొచ్చి ఏం ఉపయోగం నాకు అర్థం కాల. బ్యాక్ సైడ్ మీరు 200 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చి సామ్సంగ్ HP3 సెన్సర్ తీసుకొచ్చినా కానీ 4K రికార్డింగ్ లో 60 FPS క్యాపబిలిటీ ఇవ్వలేకపోవడంతో 200 మెగాపిక్సెల్ వాల్యూ తగ్గించేసినట్లు అవుతుంది, కానీ 200 మెగాపిక్సెల్ కి జస్టిస్ చేసినట్లు నాకు అనిపించట్లేదు. డీటెయిల్స్ విషయంలో నార్మల్ కెమెరాకి 200 మెగాపిక్సెల్ కెమెరాకి ఎక్కువ డిఫరెన్స్ ఏం కనబడట్లా, 10% డిఫరెన్స్ కనబడుతుంది. ఒక 64 మెగాపిక్సెల్ కెమెరా పంతనం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ కెమెరా రేంజ్ అంత అయితే కనిపించట్లా. దాన్ని పెట్టుకొని 200 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చామని చెప్పని వీళ్ళ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఎలా అయిపోయినాయి అంటే లాంచ్ ఈవెంట్ లో 15 Pro Max, Samsung S23 Ultra వీటితో కంపేర్ చేసి వీటికంటే కూడా Redmi Note 13 Pro Plus బెటర్ డీటెయిల్స్ అనేవి క్యాప్చర్ చేసిద్దని చెప్పని వీళ్ళు లాంచ్ ఈవెంట్ లో వీళ్ళు చెప్పారు. అండ్ అలానే కొన్ని కెమెరా శాంపిల్స్ కూడా చూపించేశారు. అసలు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్ లోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళు రియాలిటీకి అంత దూరంగా ఎందుకు వెళ్ళిపోయారో నాకు అర్థం కాదు. మీరు ఒకవేళ కెమెరాస్ కొంచెం బెటర్ కావాలనుకుంటే Note 13 Pro లో బాగున్నాయి. రైట్ నౌ Note 30 అండ్ Pro Plus ఈ రెండింటిలో కెమెరాస్ అనేవి బాగాలేదు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ తో కెమెరా రివ్యూస్ లో డెడికేటెడ్ గా పోస్ట్ చేసా. ఒక్కసారి ఆ వీడియోస్ చూడండి. చాలా ఎఫర్ట్స్ పెట్టి కెమెరా రివ్యూస్ అనేవి చేయడం జరిగింది, అవన్నీ చెక్ చేయండి. నెక్స్ట్ ఇందులో బ్యాటరీ వైస్ 5000 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. 120W ఛార్జింగ్ బాక్స్ లో ప్రొవైడ్ చేశారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం 19 minutes లో ఫుల్ ఛార్జ్ అయిపోయిందని చెప్పని. కానీ మీరు ఇక్కడ టైం చెక్ చేసుకోవచ్చు. 0% ఛార్జ్ ఉన్నప్పుడు నేను 144 దగ్గర నుంచి ఛార్జింగ్ స్టార్ట్ చేశాను. 50% ఛార్జ్ అవ్వడానికి 159 అయింది. అండ్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 214కి ఎగ్జాక్ట్లీ 100% అయితే టచ్ అయింది. అంటే 31 minutes పట్టింది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి. వీళ్ళు చెప్పినట్లు 19 minutesలో అయితే 120W ఛార్జర్ యూస్ చేసినా ఛార్జ్ అవ్వట్లేదు. అండ్ బ్యాటరీ యూసేజ్ పరంగా మాట్లాడుకుంటే బ్యాటరీ అనేది విపరీతంగా డ్రైన్ అవుతుంది. మీరు బ్రైట్నెస్ కొంచెం ఎక్కువ పెట్టుకుని యూస్ చేసినా, ఒకవేళ గేమ్స్ ఆడినా, మల్టీమీడియా వైస్ మీరు కొంచెం HDR కంటెంట్ స్ట్రీమ్ చేస్తున్నా బ్యాటరీ అనేది విపరీతంగా డ్రైన్ అవుతుంది. డే టు డే లైఫ్ యాక్టివిటీస్ లో మీరు ఒకవేళ ఈ ఫోన్ యూస్ చేసినా కానీ ఈవినింగ్ 4-5 అయ్యే టైంకి మీరు ఇంకొకసారి రెండోసారి ఖచ్చితంగా ఛార్జ్ పెట్టుకోవాల్సిందే. 120W ఛార్జర్ ఇచ్చారు కదా అని చెప్పని బ్యాటరీ డ్రైన్ ఇష్యూ మీద ఎక్కువ పనిచేయలేదు అనుకుంటా. బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూ మాత్రం దీంట్లో ఉంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ గురించి
మాట్లాడాలి. నోట్ 13 సిరీస్ లైనప్ లో నాకు తెలిసి నోట్ 13 Pro ను బాగా హైలైట్ చేసి తీసుకొచ్చారేమో. ర్యాంకింగ్ చూసుకున్నా గానీ నోట్ 13 Pro ఫస్ట్, నోట్ 13 సెకండ్, లాస్ట్ నోట్ 13 Pro ప్లస్ పెట్టినట్లు నాకు అనిపించింది. ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ తో ఇవ్వడమే పెద్ద కాన్ అని చెప్పి అనుకుంటే, ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ దీనికి అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంది. నోట్ 13 కేమో నవంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇచ్చారు. నోట్ 13 Pro కేమో డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఇచ్చారు. దీనికి మాత్రం అక్టోబర్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ ఉంది. ప్రీమియం యూజర్స్ కి ప్రీమియం డివైసెస్ అమ్ముకున్నప్పుడు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కామన్ సెన్స్. అది అసలు ఫస్ట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ పోకో ఎక్స్ సిరీస్ ఎలా అయితే HyperOS తో వస్తున్నాయో దీనికి HyperOS ఇవ్వాలి. ఎందుకంటే వాటికంటే ఎక్కువ ప్రైస్ పెట్టినప్పుడు ముందు మాక్సిమం వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. వీటికేమో తర్వాత రోల్అవుట్ చేస్తున్నారు. ఎందుకంటే రెడ్మీ అనేది ఆల్రెడీ జనాల్లో ఇమిడిపోయి ఉంది. ఎలా పెట్టినా కానీ కొనేస్తారు, రెడ్మీకి ఫ్యాన్ బేస్ ఉందని చెప్పని వీళ్ళు ఈ ప్రైస్ పాయింట్ లో తీసుకొచ్చేసారు. దానికి మాత్రం 4-5 వేల రూపాయలు తక్కువ పెట్టారు. అఫ్ కోర్స్ దాంట్లో కర్వ్డ్ డిస్ప్లే లేదు, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ లేదు, 200 మెగాపిక్సెల్స్ కెమెరాస్ లేవు. దీనికంటే బెటర్ ప్రాసెసర్ 8200 అల్ట్రా ప్రాసెసర్ పోకో X6 Pro లో పెట్టి దానికి HyperOS అవుట్ ఆఫ్ ది బాక్స్ తీసుకొచ్చి వాటిని మార్కెట్ లో లాంచ్ చేశారు. అండ్ వీళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది అంటే, పోకో ఇప్పుడు మార్కెట్ లో తక్కువ గ్రోత్ లో ఉంది, దాన్ని ఎలా అయినా కానీ హై పొజిషన్ కి తీసుకురావాలని చెప్పని వీళ్ళు తగ్గించేసుకొని ఎక్కువ ప్రైస్లు పెట్టేసి దాన్ని మాత్రం తక్కువ ప్రైస్ పెట్టేసి దాన్ని హైలైట్ చేస్తామని చెప్పని ట్రై చేస్తున్నారు. బట్ కస్టమర్స్ ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు అంటే, రెడ్మీకి కొంత ఫ్యాన్ బేస్ ఉండిద్ది, ఎక్కువ పెట్టినా కానీ కొంటారు అనే ఒక ఉద్దేశంతో పోకో X6 సిరీస్ మాత్రం తక్కువ ప్రైస్ లో పెట్టేసి దానికి మార్కెట్ ఇవ్వాలని చెప్పని జనాన్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తుంది రెడ్మీ. ఇది నాకు అసలు నచ్చలేదు. ఎంఐ సబ్ బ్రాండే రెడ్మీ, ఎంఐ సబ్ బ్రాండే పోకో. సో తీసుకొస్తే సేమ్ కాన్ఫిగరేషన్ లో ఇప్పుడు వివో T2 Pro, iQOO Z7 Pro ఎలా తీసుకొచ్చిందో అలా సేమ్ స్పెసిఫికేషన్స్ తో సేమ్ ప్రైస్ లో తీసుకొచ్చి ఒక 500-1000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ పెట్టుకొని మీకు ఏ బ్రాండ్ కావాలో చూస్ చేసుకోండి అని ఛాన్స్ ఇచ్చేస్తే వ్యాలిడ్ గానే ఉండేది. కస్టమర్ నైట్ కన్ఫ్యూజ్ చేసేయడం తప్ప షామీ ఏం కనబడట్లేదు. ఇవే స్పెసిఫికేషన్ తో ఇదే ప్రాసెసర్ తో సేమ్ ప్రైస్ పాయింట్ లో నేను చెప్తున్నాను కదా, రెడ్మీ ఆర్ షామీ ఆర్ పోకో ఏ బ్రాండ్ లో అయినా కానీ చైనాలో లాంచ్ చేయలేరు. ఎందుకంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అసలు ఎవడు కనీసం దీన్ని దేకం కూడా దేకడు. ఎందుకంటే చైనాలో అంత వాల్యూ ఫర్ మనీ డివైసెస్ లాంచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ అలా కాదు. ఎంఐ, పోకో, రియల్మీ, ఒప్పో, వివో వీళ్ళ హవానే నడుస్తుంది కాబట్టి మన ఇండియన్ బ్రాండ్స్ అయిన లావా, మైక్రోమాక్స్ ఇవన్నీ కొంచెం తక్కువ పొజిషన్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం మొబైల్ మార్కెట్ షేర్ మొత్తం వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రైజులు పెట్టేసి అలా తీసుకొచ్చేస్తున్నారు. ఇవే ఫోన్స్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ప్రైజుల్లో తీసుకొచ్చారో ఆ ప్రైజుల్లో రేపు ఇయర్ ఎండ్ లో వచ్చే దివాళీ సేల్స్ లో అమ్మరు. ఎందుకంటే అప్పుడు వాల్యూ ఫర్ మనీ ప్రైజుల్లో అమ్ముతారు. ఎందుకు? నెక్స్ట్ వచ్చే నోట్ 14 సిరీస్ కి ప్రాపర్ మార్కెట్ రావాలి. ఇప్పుడు ఏవైతే ఈ నోట్ 13 సిరీస్ మిగిలిపోయిన స్టాక్ ఉందో మొత్తం స్టాక్ క్లియరెన్స్ సేల్ కింద ప్రాపర్ ప్రైస్ పెట్టేసి కార్డ్ ఆఫర్ లైవ్ ఇవని చెప్పని తోసేస్తారు. లాంచ్ అయిన వెంటనే ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పని ఒక ఫ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం బకరాన్ చేసేస్తున్నారు ఎక్కువ ప్రైజులు పెట్టేసి. నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అండ్ ఆ ప్రైస్ పాయింట్ లో అది ప్రోడక్ట్ వర్త్ కాదు కాబట్టి నేను బల్లగుద్ది చెప్తున్నా, మనం పెట్టే ప్రతి పెన్నీకి వాల్యూ అని మనం ఫీల్ అవుతాము, వర్త్ అని ఫీల్ అవుతాము. అలాంటి ప్రొడక్ట్స్ ని మాత్రమే మనం కొనుక్కుందాం. కూడా స్ట్రిక్ట్ గా వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ తీసుకొస్తేనే కొంటాము, లేకపోతే ఇండియాలో మార్కెట్ మీకు ప్రాపర్ గా ఉండదు అనే గనక మనం వాళ్ళకి చెప్పగలిగితే మన ఇండియన్ మొబైల్ మార్కెట్ కూడా కంప్లీట్లీ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ తో మనకు కనపడింది. అండ్ నా కైండ్ రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇక్కడ రెడ్మీని మాత్రమే టార్గెట్ చేసి వీడి రెడ్మీకి యాంటీ, వీడి రెడ్మీకి శత్రువు, వీడికి అసలు రెడ్మీ అంటే పడదు అని చెప్పనే కమెంట్స్ పెట్టమాకండి. ఒకవేళ రెడ్మీ కల్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే, నాకు రెడ్మీనే కాదు బ్రో, రెడ్మీ, iQOO, రియల్మీ, వివో, ఒప్పో అన్ని బ్రాండ్స్ మీద నాకు ఇదే ఉంది. ప్రసాదన టెక్ న్యూస్ చూసినప్పుడల్లా ఈ ప్రైస్ పాయింట్ లో అక్కడ లాంచ్ అయింది, ఇండియాకి మాత్రం ఈ ప్రైస్ పాయింట్ లో రాదు, దగ్గర ఇంకో 10,000 రూపాయలు ఎక్కువ యాడ్ చేసి తీసుకొస్తారు అని చెప్పని ప్రసాదన చెప్పిన ప్రతిసారి ఎందుకు అక్కడ అంత తక్కువగా వస్తుంది, ఎందుకు ఇక్కడ ఇంత ఎక్కువ పెట్టి ఇక్కడ మార్కెట్ ని దోచేసుకుంటున్నారని చెప్పని ఫీలింగ్ నా మనసులో ఎప్పుడు నుండి ఉండిద్ది. ఇప్పుడు నేను 70,000 రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి నేను చెప్పడానికి అర్హుణ్ణి అని చెప్పి నేను ఫీల్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా. ఫైనల్లీ 30,000 రూపీస్ ప్రైస్ పాయింట్ లో ఈ ఫోన్ మళ్ళీ కొనొచ్చా అని చెప్పని మళ్ళీ ఒక మీనింగ్లెస్ క్వశ్చన్ అడిగితే నా మీనింగ్లెస్ ఆన్సర్ మళ్ళీ కొనమాకండి. దీని ప్రాపర్ ప్రైస్ 25,000 నుంచి 26,000 మాక్సిమం నెక్స్ట్ దివాళీ సేల్స్ లో తీసుకురావాలి వీళ్ళ ఇంటెన్షన్ ఇది. కాబట్టి ఇప్పుడు మనం కొనొద్దు ఈ ఫోన్ ని. పోకో X6 సిరీస్ మనకు కొంచెం బెటర్ ప్రైజెస్ లో వస్తున్నాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇవే స్పెసిఫికేషన్స్ తో దీనికంటే కొంచెం బెటర్ పవర్ఫుల్ ప్రాసెసర్ దాంట్లో ఉంటుంది కాబట్టి డైమెన్సిటీ 8200 అల్ట్రా ప్రాసెసర్ దాన్ని పిక్ చేసుకోండి. దీన్ని స్కిప్ చేయండి, అప్పుడన్నా రెడ్మీకి అర్థమైంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నేను ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కంటెంట్ తో మంచి క్వాలిటీ వీడియోతో మీ ముందుకు తిరిగి వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ తరుణ్ signing off now friends.